హల్లెలూయా హల్లెలూయా. ఇలాంటి ఒక మంచి అలవాటు అలవరుచుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. ప్రతి తల్లి ప్రతి తండ్రి ఫాదర్లు ప్రార్థన చేస్తారు. మీరు అడిగారు అనుకోండి, స్వామి ప్రార్థన చేయనని చేయరా? కొందరు ఏం చెప్తారు, స్వామి మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి స్వామి, మాకు టైం లేదు స్వామి, మాకు బిజినెస్ స్వామి, ఉద్యోగాలు స్వామి, చాలా పనులు ఉన్నాయి స్వామి, మాకు టైం లేదు, మీరైతే ఖాళీగా ఉన్నారు కాబట్టి మీరు ప్రార్థన చేయండి స్వామి. ప్రైజ్ ది లార్డ్. చాలా మంచివాడు, బుద్ధి కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఈ యోబు ఏం చేసేవాడట? ఒక్కొక్క కుమారుణ్ణి పిలిపించి ప్రతిరోజు ఒక్కొక్క కుమారుని కోసం ప్రాయశ్చిత్తం బలిని సమర్పించేవాడు, పూజలు చేసేవాడు. ఎందుకంటే పొరపాటున నా బిడ్డలు పాపం చేస్తారేమో, దేవునికి దూరం అయిపోతారేమో, చర్చికి రాకుండా వారు దూరంగా వెళ్ళిపోతారేమో, దేవుణ్ణి విశ్వాసంలో లేకుండా జీవిస్తారేమో అని ప్రాణ భయముతో అనేటువంటి భయముతో యోబు ప్రతిరోజు తన బిడ్డల కోసం ప్రాయశ్చిత్త బలిని సమర్పించేవాడు. ఈరోజు చాలా మంది యవనస్తులు దారి తప్పిపోతున్నారు. ఈరోజు చాలా మంది యవనస్తులు గుడికి రావటం లేదు, ప్రార్థన చేయటం లేదు. ప్రకటన రాయించుకోవడానికి వస్తారు. ఎవరు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. సాముల వారు ఏమడుగుతారు? నాయనా సిలువ గుర్తేరా అంటారు. అప్పుడు ఈయన ఏం గుర్తెత్తాడు? ఇదేం గుర్తు స్వామి అంటాడు. అప్పుడు వచ్చి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. పితా పుత్ర 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 పురుష్ అంటాడు. అయిపోయా, సిలువ గుర్తు అయిపోయిందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎప్పుడైనా గుడికి వస్తే కదా సిలువ గుర్తు తెలిసేది. ఎప్పుడైనా పూజలో పాల్గొంటే కదా దాని యొక్క విలువ తెలిసేది, దాని యొక్క ప్రాముఖ్యత తెలిసేది. అందుకే చిన్నతనం నుంచే ప్రియుల బిడ్డలకు విశ్వాసాన్ని నేర్పించాలి. చిన్నతనం నుంచే పిల్లలకి ప్రార్థన విధానాన్ని తల్లిదండ్రులు నేర్పించాలి. మొక్కై వంగనిదే అప్పుడు ఇప్పుడు నా బంగారే నా కొండ అని ఎక్కించుకున్నావు అనుకో, ఆ కొండ నిన్ను వంచిద్ది, జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. బంగారు కొండ ఏం చేస్తుంది? నెత్తినెక్కి కూర్చుంటది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. పిల్లల్ని దైవ భక్తితో పెంచే బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. గురువులు చేస్తారు. దేవాలయంకి వచ్చినప్పుడు గురువులు విశ్వాస సత్యాలను నేర్పిస్తారు, కన్య స్త్రీలు నేర్పిస్తారు. కానీ ప్రియులారా, ఇంటిలో తల్లిదండ్రులు దైవ భక్తి, దైవ భయం, విశ్వాసం, ప్రార్థన అనేవి ఎక్కడ నేర్పించాలి? అమ్మ ఒడిలో నేర్పించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, యోబు వలె ప్రతి తల్లి ప్రతి తండ్రి, ఏ కుటుంబంలో ప్రార్థన జరుగుతుందో, ఏ తల్లి ఏ తండ్రి ప్రార్థన చేస్తాడో అటువంటి కుటుంబాల నుంచి అభిషిక్తులు పుడతారు. అటువంటి కుటుంబాలలో కన్య స్త్రీలు మఠ కన్యలుగా తయారవుతారు. అన్న కన్నీటితో ప్రార్థన చేసింది. దేవుని సన్నిధిలో సమూయేలు మొదటి గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. కన్నీటితో ప్రార్థన చేసింది ఎవరు? అన్న అనేటువంటి సహోదరి. దేవా, నాకు ఒక మగ బిడ్డను ప్రసాదించు, ఇంకా నాకేమొద్దు, నాకు ఒక బిడ్డను ప్రసాదించు చాలు. 1వ అధ్యాయం 10వ వాక్యంలో మనం చదువుతున్నాం. అన్న హృదయ వేదనతో కన్నీరు కార్చి ప్రభువును ప్రార్థించను. తర్వాత ఏమైంది? దేవా, ఈ దాసురాలిని కరుణించు, ఇదిగో నాకు బిడ్డలు లేరు, ఎంతో మంది ఎగతాళి చేస్తున్నారు, దేవా నాపై కరుణ చూపమని కన్నీటితో ప్రార్థించినందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ దీనురాలిని జ్ఞప్తి యందు ఉంచుకొనెను. ఏం చేశాడో తెలుసా?
దేవుడు ఆ కుటుంబంలో ఒక ప్రవక్తనిచ్చాడు. ఆయన పేరేంటి? సమూవేలు. గట్టిగా చెప్పులు కొట్టి దేవునికి వందనాలు తెలియచేద్దాం. ప్రియులారా, ఆ కుటుంబంలో ఒక ప్రవక్తను, ఒక అభిషిక్తుని దేవునిచ్చాడు. ఆయనే సమూవేలు ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ కుటుంబంలో అయితే ప్రార్థన జరుగుతుందో ఆ కుటుంబం నుంచి అభిషిక్తులు వస్తారు, గురువులు తయారవుతారు, కన్య స్త్రీలు తయారవుతారు. ప్రార్థన చేయలేదనుకోండి, పిల్లలు ఏమైపోతారు? దారి తప్పిపోయే ప్రమాదం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను కాలేజ్ పోయేస్తాను మమ్మీ అంటాడు. అడెక్కడికి పోయేది నీకు తెలుసా? మీకు తెలుసా? వాయ్ మమ్మీ ఇప్పుడంతా ఇంగ్లీష్ మీడియం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు అమ్మ అనేది ఇప్పుడు మమ్మీ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాన్న అని పిలిచారు, ఇప్పుడు డాడీ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. డాడీ అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడంతా ఇంగ్లీష్. ఇప్పుడంతా మా అమ్మకు రాదు, చదవడం రాదు, ఏం రాదు, కానీ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. కన్ఫర్మ్ నైనా అంటది. ప్రైజ్ ది లార్డ్. బంగారు తల్లి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కన్ఫర్మ్ గా రావాలి నైనా అంటది. ప్రైజ్ ది లార్డ్. అది విని మా నాయన అబ్బా వచ్చిందమ్మా ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ మేడం అంటాడు మా నాన్న. ప్రైజ్ ది లార్డ్. ఇంట్లో జరిగే గమ్మత్తు ఇది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బిడ్డలను క్రమశిక్షణలో పెంచితే తప్పకుండా వారు దైవ భక్తి, దైవ విశ్వాసం, పెద్దవారైన తర్వాత కూడా ఆ దైవ భక్తి విశ్వాసంలో వారు ఉంటారు. ప్రియులారా, అందుకే మనం కన్నీటితో ప్రార్థన చేయాలి. దేవునికి ఇష్టమైనటువంటి ఒక ప్రార్థన. ఏం ప్రార్థన? కన్నీటి ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో ఒక రాజును మనం చూస్తున్నాం. ఏం పేరు ఆయన పేరు? హిజ్కియా అనేటువంటి రాజు. రాజు పేరేంటి? ఏం పేరు? హిజ్కియా అనేటువంటి రాజు. ప్రియులారా, ఈ రాజు ముసలివాడైపోయాడు. ఈ రాజు ఒక వ్యాధితో జబ్బు చేసి మంచాన పడ్డాడు. దేవుడు యెషయా ప్రవక్తను పంపించి ఒక సందేశాన్ని వినిపించాడు. ఇదిగో హిజ్కియా రాజు గారు, మీ పని, నువ్వు చచ్చిపోతావు, నువ్వు చనిపోయే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఈయన. ప్రియులారా, యెషయా ప్రవక్త వచ్చి ఏం చెప్పాడు? నువ్వు చనిపోతావు కాబట్టి ఇల్లు చక్కబెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు హిజ్కియా రాజు ఏం చేశాడు తెలుసా? గోడ వైపు మొగము తిప్పుకొని, ప్రభు ఇన్నాళ్ళు నిన్ను చిత్తశుద్ధితో నేను సేవించాను, నీ చిత్తము చొప్పున నడుచుకుంటునని ప్రార్థన చేసి మిక్కిలి దుఃఖించాడు. యెషయా రాజును వేడుకొని రాజప్రాసాదము మధ్య భాగమును దాటిపోక మునిపే ప్రభు వాణి యెషయాతో నీవు వెనుకకు తిరిగిపోయి నా ప్రజలు నేను హిజ్కియాతో ఇట్లు చెప్పుము. ప్రభువు సందేశమిది. నీ పితరులు దావీదు దేవుడును ప్రభువునైన నేను మొర విన్నాను. నీ కన్నీళ్లను నా కన్నులారా చూచి తిని నేను నీకు ఆరోగ్యమును ప్రసాదింతును. నీవు 3 నాళ్లలో 3 రోజులలో దేవాలయమునకు పోవుదువు. నేను నీ ఆయువును 15 ఏండ్లు 15 సంవత్సరాలు పొడిగించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైనా మన ఆయుస్సును పెంచగలరా? డాక్టర్లు, హై స్పెషలిస్ట్ ఎవరైనా పెంచగలరా? 30 సంవత్సరాలు ఉన్నాయి, 40 ఏళ్ళు పెంచమని పెంచుతారా? 1 సంవత్సరం కాదు, 1 రోజు కూడా
పెంచలేరు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. దేవుడు హిజ్కియా రాజు కన్నీటితో ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన ప్రార్థనను ఆలకించిన దేవుడు ఇదిగో 15 సంవత్సరాల ఆయుస్సును పొడిగించాడు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఖమ్మం మేత్రాసనంలో సత్తుపల్లి అనేటువంటి ఒక ఊరుంది, తెలుసా? సత్తుపల్లి. అక్కడ ఒక హాస్పిటల్ ఉంది, సత్తుపల్లి న్యూ స్టార్ చిల్డ్రన్ హాస్పిటల్ ఉంది. ప్రియులారా, ఆ డాక్టర్ మరి తన యొక్క భార్య, వాళ్ళు నాకు బాగా సన్నిహితులు, బాగా తెలుసు. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు, ఫాదర్ మా కోసం ప్రేయర్ చేయండి. ఓకే సరే ప్రేయర్ చేస్తానని అప్పుడప్పుడు నేను ఫోన్లోనే ప్రేయర్ చేస్తూ ఉంటా. ప్రియులారా, వీరు కొత్తగా హాస్పిటల్ నిర్మించాలని అనుకున్నారు. వారు కొంచెం స్థలం ఉంది, కానీ ఒక ఆసుపత్రి కట్టాలంటే ఎంత డబ్బు కావాలి? ఒక 2-3 కోట్లు కావాలి, అవునా? 2-3 కోట్లు తప్పనిసరిగా కావాలి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. చిన్న హాస్పిటల్ అయినా పెద్దదైనా సరే. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ప్రియులారా, వీరు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఒకరోజు ఫోన్ చేసి చాలా బాధతో ఫోన్ చేశారు. వారి యొక్క భార్య ఫోన్ చేసింది. ఆమె నర్సు, ఈయన డాక్టర్, ఎండి, చిన్నపిల్లల డాక్టర్. ఫోన్ చేసి, ఫాదర్ మీకు ఒక విషయం చెప్పాలి, ఒక ప్రార్థన విన్నపం ఉంది ఫాదర్. చాలాసార్లు ఫోన్ చేశారు కానీ నన్ను ఎప్పుడు అడగలేదు, ఈ హాస్పిటల్ నిర్మాణం గురించి చెప్పలేదు, దాన్ని ఎలా కడుతున్నారు ఏం కథ అని చెప్పలేదు. ప్రియులారా, వీరికి అత్యవసరంగా కొంత డబ్బు కావాలి, దాదాపు 2 కోట్లు కావాలి. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని కోట్లు? 2 crores. ఎవరిస్తారు? బ్యాంక్ ఇస్తుంది. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ప్రియులారా, చాలా నెలల నుండి వీళ్ళు ఏం చేశారు? లోన్ అప్లై చేశారు, ఒక లోను అప్లై చేశారు. ఈ విషయం మాత్రం నాకు ఎప్పుడు చెప్పలే. వాళ్ళు చెప్పమన్నారు, ఫాదర్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ సాక్ష్యం చెప్పండి అని చెప్పారు. అందుకే ఈరోజు ఈ సాక్ష్యాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఈ లోన్ అప్లై చేసిన విషయం మాత్రం నాకు తెలియదు, నాతో చెప్పలేదు వీళ్ళు. ప్రియులారా, ఆ రోజు ఆ సహోదరి నాకు చెప్పింది, ఫాదర్ మేము చాలా నెలల నుండి బ్యాంకులో ఒక లోన్ అప్లై చేశాం, 2 కోట్ల ఈ ఆసుపత్రి నిర్మాణ నిమిత్తమై 2 కోట్ల లోను అప్లై చేశాం ఫాదర్, ఇప్పటి వరకు శాంక్షన్ కాలేదు, ఇప్పటి వరకు శాంక్షన్ అవ్వలేదు, చాలా బాధగా ఉంది ఫాదర్, హాస్పిటల్ నిర్మాణం ప్రారంభించాలి. అప్పుడు నేను చెప్పాను, మీరు కుటుంబం అంతా కలిసి ఆన్లైన్లోకి రండి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఆన్లైన్లో వీడియో కాల్ చేయండి. నేను మీకోసం, మీ కుటుంబం కోసం ప్రేయర్ చేస్తాను అని చెప్పాను. సరే ఫాదర్. సాయంకాలం మరి డాక్టర్ అందరూ వచ్చారు, పిల్లలు, 2 పిల్లలు అందరూ కలిసి ఆన్లైన్లో ప్రేయర్లో కూర్చున్నారు. నేను దివ్య మందస్సాన్ని తీసుకొని, దివ్య సప్రసాదాన్ని తీసుకొని ప్రియులారా వారి యొక్క కుటుంబాన్ని, వారి యొక్క ఆసుపత్రి యొక్క నిర్మాణం అన్నిటినీ సమర్పించి ప్రార్థించాను. దాదాపు ఒక 10-15 నిమిషాలు దివ్య సప్రసాద ఆరాధన పెట్టి ప్రార్థించే అలవాటు నాకుంది. ఎవరైనా ప్రార్థన సహాయం అడిగారనుకోండి, నేను అలా చేస్తూ ఉంటా, అందరు తప్పేం లేదు. ప్రియులారా, మీరు నమ్ముతారో నమ్మరో, ఇది ఒక కట్టుకథ కాదు, జరిగినటువంటి ఒక సంఘటన, ఒక అద్భుతం. ప్రార్థన చేసి ఫోన్ పెట్టేశాను. 2 రోజుల తర్వాత 2వ రోజు సాయంకాలం నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. డాక్టర్ గారు చెప్పారు, ఫాదర్ మేము అప్లై చేసినటువంటి లోన్ శాంక్షన్ అయ్యింది, 1,35,000 మా అకౌంట్లో పడ్డాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు తెలియచేద్దాం. చూడండి ఎంత గొప్పవాడు మన దేవుడు. విశ్వాసముతో వారు ప్రార్థన చేసినారు. ఏదో నేను చేసినటువంటి గొప్ప కార్యం కాదు, ఇదిగో జీవంగాలే దేవుడు, దివ్య సప్రసాద నాదుడు చేసినటువంటి గొప్ప అద్భుతం.
బ్లెస్సింగ్ ఎప్పుడు అన్నాను ఫాదర్, వచ్చే ఏప్రిల్ లేకుంటే మే నెలలో హాస్పిటల్ బ్లెస్సింగ్ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. మన దేవుడు అడిగితే ఉదారంగా ఇచ్చేవాడు. విశ్వాసముతో ప్రార్థిస్తే మన ప్రార్థనను ఆలకించేవాడు. అందుకే ఎలా అడగాలి, ఎలా ప్రార్థించాలి, ఆ పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 14వ వాక్యం చదవండి. ఆయన చిత్తానుసారముగా మనము ఏదేని కోరినచో ఆయన తప్పక వినునని మనకు ఆయన యందు నమ్మకము కలదు. మనము ఏమి అడిగినను ఆయన మన మనవిని ఆలకించునని మనకు తెలియని కనుక మనం కోరినది ఆయన వసుగనని మనకు తెలియను. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా. Hallelujah. చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, రకరకాలుగా ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ మనం చేయవలసినటువంటి ప్రార్థన విధానాన్ని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఎలా ప్రార్థన చేయాలట? దేవా, నీ చిత్తమైతే ఈ కార్యాన్ని నెరవేర్చు. నీ చిత్తమైతే ప్రియా దేవా నాకు ఉద్యోగాన్ని ప్రసాదించు. నీ చిత్తమైతే ఈ వ్యాపారాన్ని అభివృద్ధి చేయి. నీ చిత్తమైతే నా పంట పొలములను దీవించు. దేవుని యొక్క చిత్తానుసారం మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడట. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయాలట? ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. 3 రకాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి, అవి చెప్పి ముగిస్తాను. ఒకటి వ్యక్తిగత ప్రార్థన. ఏంటది? వ్యక్తిగత ప్రార్థన. వ్యక్తిగత ప్రార్థన అంటే నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపులు మూసుకొని రహస్యముగా నీ తండ్రిని ప్రార్థించు. ప్రైజ్ ది లార్డ్. దానియేలు ఏం చేసేవాడు? దానియేలు మహారాజు రోజుకు 3 సార్లు దానియేలు ప్రవక్త ఏం చేసేవాడు? రోజుకు 3 సార్లు మనం ఎన్నిసార్లు తింటాం? షుగర్ బీపీ ఉన్న వాళ్ళు 5 సార్లు తింటారు స్వామి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. పాపం వాళ్ళ వదిలిద్దాం. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం? 3 సార్లు. 3 సార్లేనా? 5 సార్లా? 3 సార్లు. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. ప్రారంభంలో నేను చెప్పాను, కష్టాలు వచ్చినప్పుడు నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నువ్వే కావాలయ్యా, ఇంకేం వద్దయ్యా అంటాం. ప్రైజ్ ది లార్డ్, Lord. హల్లెలూయా. హల్లెలూయా. దానియేలు ప్రతిరోజు రోజుకు 3 సార్లు తన యొక్క ఇంటి తలుపులను తెరిచి యెరూషలేము దేవాలయం వైపు చూచి ప్రతిరోజు ప్రార్థన చేసేవాడట. వ్యక్తిగతంగా ఒంటరిగా ప్రార్థన చేసేవాడు. అందుకే ఆయన సింహపు బోనులో ఉన్నప్పటికీ కూడా దేవుడు అప్రమాదం నుండి తప్పించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వందనాలు తెలియచేద్దాం. వ్యక్తిగత ప్రార్థనలో బలమున్నది. అందుకే ఒక వ్యక్తి అంటాడు, ఎవరు ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తారు క్రైస్తవులు అంత బలవంతులుగా తయారవుతారట. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, హల్లెలూయా. 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 వ్యక్తిగత ప్రార్థన. రెండవ ప్రార్థన కుటుంబ ప్రార్థన. కుటుంబ ప్రార్థన. రెండవ ప్రార్థన కుటుంబ ప్రార్థన. కుటుంబమంతా కలిసి ప్రార్థించాలి. సాయంకాలం ప్రియులారా కనీసం అరగంట అయినా కుటుంబం అంతా కలిసి, అందుకే కలిసి ప్రార్థించే కుటుంబం కలిసి ఉంటుంది. సమస్యలు వచ్చినా గొడవలు వచ్చినా వాళ్ళు మళ్ళీ ఒకటవుతారట. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. కలిసి ఉంటే కలదుసుకో. కలదు సుఖం. కలిసి చేసేటువంటి ప్రార్థన యెహోషువ చెప్తాడు ఇశ్రాయేలు ప్రజలకు, నేను నా కుటుంబమును ప్రభుని
నిత్యమే సేవింతు నాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను ప్రభువే నాకు ఆధారం ప్రభువే నాకు ఆనందం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎవరు చెప్పారు? యెహోషువ పాడినటువంటి పాట. నేను నా కుటుంబం ప్రియులారా కలిసి ప్రార్థించే ఆ కుటుంబంలో ముఖ్యమైనటువంటి ప్రార్థన కుటుంబ ప్రార్థన, ఏంటిది? జపమాల ప్రార్థన. ఎంతమంది తీసుకొచ్చారు? మేము మెడలో వేసుకున్నాం స్వామి అంటారా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవాలయంకి వచ్చినప్పుడు ఒక చేతిలో ఏముండాలి? జపమాల, ఇంకో చేతిలో ఏముండాలి? బైబుల్. ఇంకో చేతిలో ఫోన్ మాత్రం మర్చిపోరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మర్చిపోయిన ఫోను ఎప్పుడు చేతులు ఉంటది, లేకుంటే జోలు ఉంటది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. బ్యాగ్ లో తప్పకుండా ఉంటది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మా అమ్మకు చదువు రాదు, మా అమ్మకు, కానీ ఆమె బ్యాగ్ లో ఎప్పుడు బైబిల్ ఉంటది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, కుటుంబ ప్రార్థనలో ముఖ్యమైనటువంటి ప్రార్థన జపమాల. ఈ జపమాల ఆయుధం. సైతానుకు జపమాలంటే భయం. నీ చేతిలో ఈ జపమాల ఉంటే సైతాను నీ దరికి చేరదు, రాదు. ఎక్కడైతే ఏ కుటుంబంలో అయితే మరియ తల్లి ఉండవో ఆ కుటుంబంలో కొరతలు పోయినా సరే కొరతలను సమృద్ధిగా మార్చిన తల్లి పరిశుద్ధ మరియ తల్లి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అనేక ప్రార్థన ద్వారా కుటుంబంలో సమస్యలున్న కొరతలున్న వాటిని యేసు ప్రభువు ద్వారా సమృద్ధిగా ఆశీర్వాదకరంగా మార్చే ఒకే ఒక తల్లి పరిశుద్ధ మరియ తల్లి. అమ్మ అడిగితే కొడుకు ఇవ్వడా? ఇస్తాడు. ఇవ్వడా? వాళ్ళకు ద్రాక్షారసం లేదు అని చెప్పింది, అంతే. వెంటనే కుమారుడు నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా మూడవ ప్రార్థన సంఘ ప్రార్థన. సంఘ ప్రార్థన. ఇప్పుడు ఏ ప్రార్థనలో ఉన్నాం? సంఘ ప్రార్థన. సంఘ ప్రార్థన చేస్తున్నాం. సంఘమంతా కలిసి యాకోబు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయం 13వ వాక్యం చివరి వాక్యం చదువుదాం. ఎవడైనా కష్టములో ఉన్నాడా? అయినచో అతడు ప్రార్థింపవలెను. ఎవడైనా సౌఖ్యముగా ఉన్నాడా? ఉన్నచో అతడు స్తుతింపవలెను. మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడా? అయినచో సంఘపు పెద్దలను పిలవలెను, వారు అతని కొరకు ప్రార్థింతురు. సంఘ పెద్దలు ఎక్కడున్నారు? వాళ్ళు ఎప్పుడు వస్తారు? పండుగలకు ఒకసారి కనపడతారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మిగతా టైంలో సంఘ పెద్దలకు చాలా పనులు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రియులారా, వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా కష్టాల్లో ఉన్నారా? ఇబ్బందుల్లో ఉన్నారా? సంఘ పెద్దలు ఏం చేయాలి? ప్రార్థన చేయండి. సంఘ పెద్దల బాధ్యత వారిని సంఘంలోనికి తీసుకుని వచ్చి వారి కోసం ప్రార్థించాలి. ఆ వ్యాధిగ్రస్తుని సంఘ ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు స్వస్థపరుస్తాడని వాక్యం సెలవుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 సంఘ ప్రార్థన బలమైన ప్రార్థన. సంఘం యొక్క ఆరాధన, సంఘం చేసే ఆరాధన శ్రేష్టమైనటువంటి ఆరాధన. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన మనం చేయాలి, అందులో పాల్గొనాలి. అందరు లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం.